హాయ్ అండి, అస్సలాముఅలైకుం, నమస్కారం. అందరూ ఎలాగున్నారండి? బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ బీరకాయల హార్వెస్ట్ చాలా పెద్దది వచ్చిందండి. మీతోటి అంటే ఎప్పుడు షార్ట్ వీడియోలు పెడుతున్నాను కదా, పెద్ద వీడియో పెట్టలేదు. మీతోటి కొద్దిసేపు మాట్లాడదామని అందుకే పెద్ద వీడియో తీస్తున్నానండి. ఈరోజు కనకాంబరాలు ఉన్నాయి, బీరకాయలు ఉన్నాయి. కంపోస్ట్ అది మీరు ఎలాగో చేస్తున్నారో, ఎక్కడిని తెస్తున్నారో అవన్నీ అడుగుతున్నారు కదా. ఆ డౌట్లు కూడా మీకు తీరుద్దామనేసి నేను పెద్ద వీడియో తీస్తున్నానండి ఈరోజు. ఇవన్నీ నేను మీకు చెప్తాను వివరంగానే. అన్నీ చూపెట్టిన తర్వాత అప్పుడు మళ్ళీ మీతో మాట్లాడి నేను బీరకాయలు హార్వెస్ట్ చేస్తాను. నేను కంపోస్ట్ ఎలా చేస్తున్నానో, కంపోస్ట్ ఎలా చేస్తే మనకి హార్వెస్ట్ వస్తుందో చెప్తాను. ఇంకా చూడండి, ఇక్కడ మిరపకాయలు, మిరపతోట వేసాను. మొక్కలుగా తోట మిరపతోట ఇది. ఇదిగో చూడండి, మిరపకాయలని చెట్ల నుండి అవి కూడా చూపెడతాను. హార్వెస్ట్ చేయను కానీ చూపెడతాను. ఒక చెట్టుకి అయితే ముగ్గిపోయింది, అవి హార్వెస్ట్ చేసుకున్నాం. నేను ఇంకా సపాటకాయలు 5-6 ఉన్నాయంటే అవి కూడా తీసేద్దాం, ముగ్గిపోతున్నాయి. ఈవేళ హార్వెస్ట్ అయితే ఎక్కువ బీరకాయలేనండి. ఓ 3 కేజీలు పైన ఉంది బీరకాయలు ఓన్లీ బీరకాయలు హార్వెస్ట్ చేద్దాము. కిచెన్ వేస్ట్ అది నేను ఎలాగ తెస్తున్నానో, ఎలాగేస్తున్నానో అవన్నీ మళ్ళీ మీకు చూపెడదాం. ఆ డౌట్లన్నీ మీకు క్లియర్ చేద్దామని ఇవాళ మీతో మాట్లాడుతున్నాను. మీరు కంపోస్ట్ ఎలాగేస్తున్నారు మొక్కలు కానీ అడుగుతున్నారు కదా. ఏడించి చూపించాను కానీ మీకు చెప్తాను. వేసినాడు మళ్ళీ మీకు ఎలాగ నేను లిక్విడ్ కలిపి నేను ఎలాగేస్తున్నాను అది మీకు వీడియో పెడతాను. పెద్ద వీడియో కానీ షార్ట్ వీడియో కానీ పెడతాను. వివరంగా మీకు చెప్తాను అన్నీ. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపో చూద్దరండి. ఇప్పుడు పువ్వుల కాడి నుంచి స్టార్ట్ చేద్దామండి. ఇదిగో చూడండి, కనకాంబరాలు అలా పూసాయో, ఏరుతుంటే అలా ఎరగ పూతున్నాయండి కనకాంబరాలు. ఇదొక చెట్టు, ఇదొక చెట్టు. నేను అలాగే ఏరుతూనే ఉన్నాను, ఎలా పూస్తూనే ఉన్నాయి. చూడండి, బుల్లి చెట్టుకి మిరపకాయలు ఎన్ని వచ్చాయో. ఇదిగో చెట్టు నిండా ఉన్నాయి మిరపకాయలు. చిన్న దాంట్లో వేసాను. ఇదిగో చిన్న బుల్లికుండి. ఇదిగో చూడండి, బీరకాయ ఇక్కడ ఒకటి ఉందా. మిరపళ్ళు అన్నాను కదా, ఈ మిరపళ్ళు కూడా ఏరుతప్పుడు మిక్సీ పెడతాను. నేను రీపాటింగ్ చేశాను కదండి మొలం చెట్టు. చూసారా ఎంత బాగా, ఎంత హెవీగా పెరుగుతుందో. ఇంక ఇది పూత రావడమే తడిమండి. చూడండి అంత మొక్క అయిందో. అదిగో ఇందులో వేసి కొన్ని నెల కూడా అవ్వలేదు. బీరకాయలు ఎన్ని ఉన్నాయి మీకు చూపెడతాను ఇప్పుడు. ఇదిగో ఇవన్నీ మిరపకాయలే. చూసారా అలాగండి చెట్ల నిండా మిరపకాయలు. చాలా హ్యాపీగా ఉందండి నాకు ఈ మిరపకాయలు చూస్తే. ఇదిగో నాకు తెల్లటిదే ఒకటి కంపోస్ట్లో నాటిందండి. ఇదిగో చూడండి వంకాయ, తెల్ల వంకాయలు విత్తనాలకు దాసానండి. మీకు ఎవరన్నా అడిగితే ఇస్తాను అన్నాను కదా. ఇదిగో బీరకాయలు చూడండి ఎన్నోటి ఉన్నాయో. ఇదిగో ఒకటి, ఇదిగో 2, ఇంకో చెన్నై అన్నీలండి. ఈ చెన్నై కాదు కానీ పెద్దగా. ఇదొకటి, ఇదొకటి. లాన ఉన్నాయి 2 కాయలు, 2, 3 ఉన్నాయి. ఇదిగో చూసారా, ఇదిగో ఇదొకటి, ఇదొకటి, ఇలా అక్కడ ఒకటి ఉంది చిన్నకాయ. ఇవన్నీ తీసి మీకు మళ్ళీ లాస్ట్ నుంచి పెడతాను నేను. ఇక్కడ ఒక మామిడికాయ ఉందా, కనపడుతుందా? మన వీడియోలో కూడా చూపెట్టాను, షార్ట్ వీడియోలే. ఒకటే నిలిచిందండి మామిడికాయ. ఇంకొకటి చిన్నదే, ఇది చిన్నది నిలిచింది పొట్టికాయ. ఇదిగో ఇదేమో చెప్పలేము మరి, వంతగా రాలిపోతే చెప్పలేం కానీ అందుకే ముందుగా మీకు చూపెడుతున్నాను నేను. మీరు కంపోస్ట్ ఏటి వేస్తున్నారు అంటున్నారు కదా. ఇదిగో చూడండి, ఇదే నేను వేసిన కంపోస్ట్ సీక్రెట్. ఇవన్నీ కొంచెం మాగిన తర్వాత, హాఫ్ కంపోస్ట్ అయిన తర్వాత నేను కొంచెం కొంచెం మొక్కలకి వేస్తాను. ఇదిగో చూడండి, ఇదే హాఫ్ కంపోస్ట్. ఇదిగో సీతాఫలాలు ఉన్నాయి. ఇదొకటి, ఇదొకటి, ఇలా అక్కడ సీతాఫలాలు. ములంకాయలు ఉన్నాయి. వేలమట్టుకి బీరకాయలు హార్వెస్టే. అంటే మీకు ఛానల్ బట్టి పెద్ద వీడియో పెట్టలేదు కదా, ఇవన్నీ చూపించలేదు కదండి. అందుకే ఇవన్నీ చూపెడుతున్నాను ఇప్పుడు. వేళ మొన్న ములంకాయలు తిస్తే కొమ్మ ఇరిగిపోయింది కదా, ఆ కొమ్మ పాతే పిలకలు వచ్చేస్తుంది. ఇదిగో చూడండి, ఇదిగో ఇవాళ ఇది పూత వచ్చేద్దా. చూసారా, అంతేనండి. ఇప్పుడు హార్వెస్ట్ చేసి చూపెడతాను మీకు. ఇంకొక్కడ ఒక మిరప మొక్క ఉందా, ఇక్కడ ఒక బీరకాయ ఉందా. ఇదిగో ఈ బీరకాయ కూడా హార్వెస్ట్ చేసుకుందాం.
ఇల్లుగా ఇప్పుడు కోసేటప్పుడు చూపించాపనా, కోసిన తర్వాత మళ్ళీ మీకు చూపెడతానండి నేను. ఇగో ఇక్కడ సపోటాకాయలన్నీ, ఇగో సపోటాలు ఒక 5-6 ఉన్నాయి. చిన్న బీరకాయలు ఉన్నాయి. ఇవి మళ్ళీ ఇంకోసారి హార్వెస్ట్ చేసుకుందాం, లేకపోతే తీసేద్దాం. ఇప్పుడు బీరకాయలు హార్వెస్ట్ చేసుకుందాం అండి. తీసి మళ్ళీ మీకు చూపెడతాను అన్ని లాస్ట్న ఎన్ని వచ్చాయో. ఇప్పుడు బీరకాయలు కోసుకుందాం రండి. చూసారా ఎన్ని వచ్చాయో? ఇంకొకటి ఒకటి ఉందా, ఇదొకటి. 5 బీరకాయలు వచ్చాయి. ఇందులో వేస్తున్నాం. ఇంకా అన్నీ ఇంకొక 5-6 ఉంటాయి. అవి కూడా కోసి తెచ్చేస్తాను, మళ్ళీ మీకు తెచ్చి పెడతాను. లోన్ ఉన్నాయండి, అవి కూడా కోసి తెచ్చేద్దాం. బీరకాయలు హార్వెస్ట్ చేసుకుంటే మీకు ఏమనిపిస్తుందో నాకు తెలియదు, కానీ నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. డబ్బులు హ్యాపీగా ఉందా చూడండి. ఇందాక అన్ని హార్వెస్ట్ చేశాను, మళ్ళీ ఇప్పుడు అన్ని హార్వెస్ట్ చేస్తున్నాను. ఇవన్నీ ఇల్లు తెచ్చాను చూడండి. చూసారా, ఇక్కడ చిన్న బీరకాయలు ఉన్నాయి. ఇవి కూడా హార్వెస్ట్ చేసుకున్నాం చూడండి. ఇంకొక బీరకాయ చూసారా ఎన్ని బీరకాయలు వచ్చాయో? చూసారా ఎన్ని వచ్చాయో బీరకాయలు? గెచ్చేయండి ఎన్ని కేజీలు ఉంటాయో. ఇవి ఎంత హ్యాపీ అండి. న్యాచురల్గా ఆర్గానిక్గా మనం ఇలా పండించుకుంటే. అందుకే మీకు అచ్చమాని చెప్తాను, మన న్యాచురల్ ఫుడ్ అలవాటు పడండి, న్యాచురల్ ఫుడ్ తినండి. మీరు అందరూ ఒక్కొక్కటి 2 వేసి పండించుకోండి అని అంచమాని మీకు అందుకే చెప్తాను. ఇది ఎంత టేస్ట్ ఉంటుందో మరి చెప్పలేమండి. టేస్ట్ తింటే వదలలేము. బీరకాయలు ఇంత ఎక్కువ ఎందుకు వస్తున్నాయి మీకు తెలుసా? నేను వేసిన సీక్రెట్ ఇదిగో చూడండి. నేను ఓన్లీ కంపోస్ట్ ఇదిగో చూడండి, నిలవ స్టోరేజ్ పెట్టి ఇదే మీకు చూపెడతాను. మీకు డౌట్ క్లియర్ చేస్తాను అన్నాను కదా, ఇది నేను ఇవే మొక్కలకి ఎత్తాను. ఇదిగో చూడండి ఎన్ని కలిసి ఉన్నాయో. ఇందులో ఎన్ని మొక్కలకి ఇంతేసే ఇలా మట్టి లాగేసుకోవడం అంతే. ఇదిగో ఇది ఇలాగే ఈ మొక్కకి అంతది బలం అంతది. అంతే ఎక్కువ అయిలంతే వేడి ఎక్కువైపోద్ది, కానీ కొంచెం అయిలంతే పర్లేదు. ఒక వారానికి ఒకసారి పిడికిడేసి అన్ని మొక్కలకనే. అంతా కిచెన్ వేస్ట్దే చూడండి. ఇంకా పాదులు అవి కట్ చేశాను కదా, మొన్న పాదులు కట్ చేసి నీకు ఇందులో పెడుతున్నా. నేను లాన్ అన్నీ మీకు తీసిన తర్వాత చివడతానండి. వెళ్ళలేగో చూడండి అంత లాన్ ఉన్నాయో. అయ్యో ఆ లాన్ అలా తీయాలా, ఆ లాన్కి వెళ్ళి తీయాల. ఇంకొకడన్నీ తీయాల. ఒక 4-5 ఉంటాయి. తీసి మీరు తీసిన తర్వాత మిక్సీ పడతాను మళ్ళీ.
ఇప్పుడు కనకాంబరాలు ఏరేసుకుందాం. చూడండి ఎలా పూసాయో. ఇవి చూడండి ఎన్ని సపాటాలు వచ్చాయో. ఇంక పాలు కారకుండా ఉండాలంటే తీసిన వెంటనే మట్టిలో తిరగేసి గుచ్చాలి. అలాగా మట్టిలో పెట్టేయాలి. ఈ చెట్టి ఇంకా చూడండి మట్టిలో గుచ్చాను, ముగ్గిపోతున్నాయి. ఈ వంకాయలు కూడా ఉన్నాయండి, 2 వంకాయలు. ఈ మిరపకాయలు కూడా ఏరేసుకుందాం. అయిపోయిందండి హార్వెస్ట్ చేయడం. కనకాంబరాలు చూడండి ఎన్ని వచ్చాయో. ఇక వంకాయలు వచ్చాయి. ఇక వంకాయలు మిక్సీ పెడతానండి. మిరపకాయలు వచ్చాయి. ఇక బీరకాయలు చూడండి 5 కేజీలకి ఎక్కువ వచ్చాయి బీరకాయలు. కనకాంబరాలు, బీరకాయలు, సకటాలు, ఒక బీరకాయ బట్ట, ఇక మిరపకాయ పళ్ళు, మిరపళ్ళు, 2 తెల్ల వంకాయలు, 1 గ్రీన్ వంకాయ. ఇదేనండి వేళ హార్వెస్ట్. ఈ హార్వెస్ట్ చూసి మీకు ఎలాగుందో మరి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అన్నీ నేను ఏటేస్తున్నాను మొక్కలకి అన్నీ చెప్పాను కదా మీకు. లిక్విడ్లు వేసినవి కూడా పెద్ద ఈడే కాకపోయినా మా పిల్లలు వెళ్ళిపోతే కాలేజీలకి పరీక్షలు కాదంటే తీయడానికి వాళ్ళకి అవ్వలేదు. అందుకే నేనే తీసి చిన్న అలా ఫోన్ ఒక దగ్గర పెట్టి తీసాను. ఒక్కరిదాన్ని ఎవరు లేరు. మీకు ఈడియోగా నచ్చిందంతే. ఎక్కువ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఎలా పండిస్తున్నానో, మొక్కలకి ఏటేస్తున్నానో, నేను కంపోస్ట్ ఎలా చేస్తున్నానో, కిచెన్ వేస్ట్ ఎలా చేస్తున్నానో, లిక్విడ్లు ఎలా చేస్తున్నానో అన్నీ మీకు కనిపిస్తాయి. మీరు నాతో పాటు చూసి మీరు కూడా మొక్కలకి వేసుకుందరు. మనకి నేచర్కి అలవాటు పడండి. మన నేచర్కి అలవాటు పడితే మనకి హాస్పిటల్ బిల్లు కూడా తగ్గుతుందండి. మనం హాస్పిటల్కి 4-5 సార్లు వెళ్ళాలని ఒక్కసారి వెళ్తాం. బీపీ షుగర్లు తగ్గుతాయి. మన ఒంటికి ఆరోగ్యం ఉంటుంది, మన ఇంటికి ఆరోగ్యం ఉంటుంది. చాలా చాలా హ్యాపీగా ఉంటుందండి. నేను ఎందుకు చెప్తున్నాను కాదు, మీరు ఒకసారి ట్రై చేయండి. మీ ఆరోగ్యం మీకే తెలుస్తుంది ఎలాగుంటుందో. అది ఆ అనుభవం నేను తింటున్నాను కాబట్టి నాకు తెలుసు. ఇప్పుడు మనం చేతితో పండించుకునే కాయగూరలు మనకి ఎంత టేస్ట్గా ఉంటాయో. నేను ఎక్కువ టమాటీలు, ఉల్లిపాయలే కొంటానండి, బంగాళదుంపలే. ఇంకేటి కొన్నాం అన్నీ మా తోటలోయే. వారానికి 6 రోజులన్నా మా మిద్దె మీద కాయగూరలే తింటాం. తోటకూర, బీరకాయ, బరవాటీలు, మొన్నటిదాకా చిక్కుడుకాయలు కాసి ఈరోజే నేను చిక్కుడుకాయలు హార్వెస్ట్ తీయలేదు. ఏయో ఒకటి అలాగ వస్తాను అంతే. తోటకూర కానీ, పాలకూర కానీ, చుక్కకూర కానీ ఏదో ఒకటి కొంచెం కొంచెం హార్వెస్ట్లు చేసుకోవడమే ఎప్పటిదప్పుడే. ములంకాయలు అయితే చెప్పక్కర్లేదండి, చాలా చాలా ఎక్కువ వస్తున్నాయి. ఆ ములం చెట్లన్నీ మీకు ఒక రోజు పెడితే నా దగ్గర ఎన్ని ములం మొక్కలు ఉన్నాయో. ఇరిసేసి గుచ్చితే మళ్ళీ వచ్చేస్తుంది. అంత బాగా కాతనాయండి చిన్న మొక్కలు కూడా. మనం వేసిన పోషకాలకే పూత వచ్చి కాయలు వచ్చేస్తున్నాయి. మీకు ఇంత డబ్బాల్లో కూడా మీ ములంకాయలు వచ్చేస్తున్నాయని ఆశ్చర్యపోతున్నారు అందరూ. మరి మనం వాళ్ళకి అన్ని గొప్ప తవ్వి కిచెన్ గతం అది వేయలేదండి. గతం వేయలేదు, రూపాయి ఏం ఖర్చు పెట్టలేదు. కిచెన్ వేస్ట్ కాయగూరలు అమ్ముతారు కదండి, కర్రీలు అమ్ముతారు కదా, వాళ్ళు నాకు పరిచయం అన్నారు. మా ఆయనగారు వెళ్ళి ఒక రోజు చెప్పాను. నేను వెళ్ళి ఆ రోజు కవర్లకు ఎత్తేసి ఉంచుతారు. నేను అది కూడా ఒక రోజు మీకు ఎక్కడికి వెళ్తానో ఈడే పెడతానండి. మీకు రోజు తీస్తానని చెప్పాను వాళ్ళతోటి. మీరు రోజు పట్టుకెళ్తున్నారు, ఏం చెప్తున్నారని అడిగినారండి. అడిగితే వాళ్ళకి చెప్పాను, నేను మొక్కలకు కంపోస్ట్ చేస్తున్నానండి, అందుకే మీకు రోజు పట్టుకెళ్తున్నాను అంతే. ఇన్నాళ్ళు అయితే అన్ని చెత్త, అన్ని కాగితాలు అన్నీ వేసారు. కానీ ఇప్పుడు అన్నీ ఎరాగో చూశారు కదా, సంచి పెట్టాను మీకు. అలాగే అన్ని మంచి అన్నీ ఒక సంచిలో ఎత్తేసి నాకు ఇస్తున్నారు. ఇక పెద్ద ఈడే తీస్తాను అన్నాను. ఛానల్ బట్టి మాట్లాడాలి కదండి మీతోటి కూర్చొని. ఈడే నచ్చితే ఎక్కువ లైకులు చేయండి, అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్క నుండి బెల్ ఐకాన్ నొక్కండి. నేను ఎప్పుడు ఇలాంటి వీడియోలు ఎన్ని పెట్టినా మీకే ముందుగా వస్తాయి. నా చుట్టుపక్కల ఉండాలి అయితే దూరంగా అయితే నాకు తెలదు, కానీ నేను ఇతనాలు ఈయడం నా చుట్టుపక్కల ఉండాలి అయితే నన్ను ఫోన్లు చేసి నన్ను అడిగినా నేను వాళ్ళకి ఇతనాలు ఇస్తాను. లేదంటే నాకు వీడియోలో కామెంట్ పెట్టండి, పలానా దగ్గరికి సీఎంఆర్ కాడుకో, లేకపోతే ఎక్కడికి ఆంధ్ర బ్యాంక్ దగ్గరకో, కాలభారతి కాడుకో ఎక్కడికి తెమ్మన్నా నేను అక్కడికి ఆ లెటర్ చెప్తే ఒక 5-6 వస్తే అక్కడ పట్టుకెళ్ళి వస్తాను. నా కాడ బోడన్ని విత్తనాలు ఉన్నాయి.
నేను పోస్టులు అది పెట్టడం నాకు తెలీదు, మరి మీకు పోస్టులు అది పంపించాలన్నా పంపించలేను. వైజాగ్లో ఉండాలి అయ్యేలా ఉంటే నేను ఇస్తాను. నేను ఏదో ఒక రోజు మీకు చెప్తాను రమ్మని, అప్పుడు అక్కడికి వద్దురు. కానీ మళ్ళీ ఈ వీడియోకి కలుసుకోము. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు నచ్చినట్టు ఉంటేనే నేను చేసిన హార్వెస్ట్లు, నేను చేసిన బీరకాయలు ఎలా పండిస్తున్నానో అవన్నీ మీకు నచ్చితే ఎక్కువ లైక్లు చేసేయండి. లైక్లు చేసి అందరికీ షేర్ చేయండి. చాలామంది నన్ను అడుగుతున్నారు, నాకు అదే హ్యాపీగా ఉందండి. ఏంటి నీ కాయగూరలు పండించడం ఏంటి, గొరువులో నీ ఎకరంలో పండించినోటి పండిస్తున్నావు, ఎలా పండిస్తున్నావు అని అడుగుతున్నారు. నాకు అలాగంతే ఇంకా హ్యాపీగా ఉందండి. మీకు ఇంకా అన్నీ ఏ పండించినా మీకు సిబెట్టియాలో నేను బేగా నేను ఆతురుతాను. నాకు అంత గొప్పగా ఉంటుంది వాళ్ళందరూ అడుగుతుందని. లైక్లు చేసి షేర్ చేసేయండి. కాకండి బెల్లకని నొక్కండి, గంట టంగని కొడితే మనం ఎట్టిన వీడియోలన్నీ వస్తాయి. నేను ఎట్టిన వీడియోలన్నీ వెనక్కి చూడండి, ఎన్ని హార్వెస్ట్లు ఎన్ని పండిస్తున్నాను అన్నీ మీరు చూద్దరుగానే. నాతో పాటు మీరు ఎంజాయ్ చేయండి, నేను ఎంజాయ్ చేస్తాను. మనం నేచర్కి అలవాటు పడదాం. మన నేచర్ అలవాటు పడ్డాం అనుకో, మన ఒంటికి ఆరోగ్యంగా ఉంటుంది, మన ఇంటికి ఆరోగ్యంగా ఉంటుంది. మనం ఆరోగ్యంగా ఉంటాం, మన పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు. మళ్ళీ వీడియో కలుసుకుందామండి. బాయ్ అండి.